ఇక మనం ఒకసారి కొండా సుస్మితా పటేల్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఆమె దాదాపు 3 అంశాలు లేవనెత్తింది. ఆ 3 అంశాలపైన మనం చాలా స్పష్టంగా మనం మాట్లాడాలి. సో ఒకటి, ఫస్ట్ పాయింట్, ఆమె చెప్పిన విషయం ఏంటంటే అచ్చ కాంగ్రెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఆమె లేవనెత్తిన అంశాలు కాంగ్రెస్లో ఉన్నటువంటి మేమే సీనియర్లం, మేమే తోపులం, రాహుల్ గాంధీకి సోనియా గాంధీ రైట్ హ్యాండ్ చెప్పుకునేటువంటి వాళ్ళ కూడా డేర్ చేయలేదు, వాళ్ళ వల్ల కూడా కాలేదు. అది మీరు అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు, వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఈమె చేసినటువంటి ఆరోపణలు అవుతున్నాయో వాళ్ళు భయపడ్డారు. కానీ కొండా సుస్మితా పటేల్ కొంచెం ధైర్యంగా మాట్లాడింది. రెండోది, ఆమె ఏం చెప్పింది? పొంగు గురించి చెప్పింది. పొంగు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మూడోది, రేవంత్ రెడ్డి అవినీతి గురించి చెప్పింది. సో మామూలుగా అంత ఈజీగా ఈ మాటల్ని తీసుకోవడానికి లేదు. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆమె లేవనెత్తిన అంశాల మీద. దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్, ఎందుకు ఈ మాట అనేది ఒకసారి గమనిస్తే, రేవంత్ రెడ్డి లాస్ట్ 2 మీటింగ్ మనం గమనిద్దాం. సంగారెడ్డి మీటింగ్కు వెళ్ళి మొత్తం సంగారెడ్డిలో జగ్గారెడ్డిని పెద్ద ఎత్తున ఆయనను హైప్ చేసిండు. కానీ అక్కడ సంగారెడ్డిలో జగ్గారెడ్డికి టికెట్ అనౌన్స్ చేయలేదు. గమనించండి, టికెట్ కనీసం మరి నెక్స్ట్ పోటీ చేసేది ఈయననే 100% గెలిపించాలి అది అని చెప్పేసి అనలేదు. కానీ తర్వాత నెక్స్ట్ డే జరిగినటువంటి మీటింగ్లో పరకాల జరిగినటువంటి మీటింగ్లో ఆల్రెడీ రేవూరి ప్రకాష్ రెడ్డి చాలా వృద్ధాప్య దశలో ఉన్నాడు. ఆయనకి ఇప్పటికి కూడా కాంగ్రెస్లో కనీసం అక్కడ పరకాల నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదనేది, ఎందుకంటే ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పేసి స్థానిక ప్రజలే చెప్తున్నారు. సో ఆయన కూడా పరకాల మీద పట్టు లేదు. సో ఆయన లాస్ట్గా ఆఖరిగా ఈ టర్మ్ తోటి క్లోజ్ కావాలని, క్లోజ్ అయితే ఇక అందుకే ఈయన క్లోజ్ అవుతుందని చెప్పేసి, ఈయన అంటే క్లోజ్ అంటే ఇవి రాజకీయాల నుంచి తప్పుకుంటాడు అనే ఉద్దేశంతో కొండా సుస్మిత ఎప్పటి నుంచో ఇక ఆయన వెళ్ళిపోతే నేనే వచ్చి పోటీ చేస్తానే దానిలో కొండా సుస్మిత ఒక ప్లాన్ చేసుకుంటా ఉంది. మళ్ళీ పరకాలలో వాళ్ళకి పట్టున్నది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కొండా సురేఖ మీద పగతోటి ఏం చేసిండు? నెక్స్ట్ రేవూరి ప్రకాష్ రెడ్డియే గెలవాలి, ఆయనకే టికెట్ వస్తుంది, మీరు అందరు గెలిపియాలని చెప్పేసి అక్కడ మంట పెట్టిపోయిండు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు మంట పెట్టిపోయిండు? కొండా సురేఖ ఫ్యామిలీ మీద కోపంతో మంట పెట్టిపోయిండు. మరి రేవంత్ రెడ్డికి అంత తీటుంటే ఆడ వరంగల్ సంబంధించి ఉమ్మడి వరంగల్ రాజకీయాలు శాసించేటువంటి కొండా ఫ్యామిలీకి ఎంత తీటు ఉండాలి? దానిలో రీసెంట్గానే ఒక 6 నెలల క్రితమే కొండా సుస్మితా పటేల్ ఏ విధంగా విపరీతమైన ఆరోపణలు చేసింది మనందరం చూసినాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె కామెంట్స్ ఏ విధంగా సీరియస్గా కామెంట్ చేసిందో చూసాం. ఏది రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద కావచ్చు, అసలు ఈ ప్రభుత్వం సంబంధించిన విషయంలో కావచ్చు, మొత్తం తుపాకీ ఎవరో డెక్కన్ సిమెంట్స్ ఆయన మీద తుపాకీ పెట్టి పిలిచిన విషయం, అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ఆమె. అప్పటి నుంచి మరి తగ్గాలి కదా. మళ్ళీ ఇప్పుడు గెలికిపోతే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొండా సుస్మితా పటేల్ నిన్న బర్త్డే అట, పోయింది మొత్తం పెంట వేసింది. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు? ఈయనకి టికెట్ ఎందుకు ఇవ్వలే అంటే జగ్గారెడ్డి కోర్ కాంగ్రెస్ మ్యాన్, అచ్చ కాంగ్రెస్ అవి ఇప్పుడు విషయంలో. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరు? టీడీపీ క్యాండిడేట్, పచ్చ కాంగ్రెస్. ఎప్పటికీ అంటూ ఉండాలి, మనం అనాలి. పచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అనేది రేపటి నుంచి ట్రెండింగ్ వర్డ్. సో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ, ఇట్లా ఈయన కాంగ్రెస్, ఈ విధంగా మొత్తం ఏదైతే టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ అయితే కాంగ్రెస్కి వచ్చిందో రేవంత్ రెడ్డిలో వాళ్ళందరూ కూడా ప్రియారిటీ వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాం, చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయం తీసుకుందాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సెల్ చైర్మన్గా ఉన్నాడు. గతంలో ఎవరుండే? సామరామ్మోహన్ రెడ్డి ఉండే. సామరామ్మోహన్ రెడ్డి తీసేసి చామల కిరణ్కు ఇచ్చారు. చామల కిరణ్ రెడ్డి ఎవరు? టీడీపీ క్యాండిడేట్. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా చైర్మన్గా నవీన్ పట్టణంకి ఇవ్వడం జరిగింది. సో ఈయన ఎవరంటే ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇట్లా మీరు ఏ కార్పొరేషన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఈవెన్ క్యాబినెట్లో కూడా తీసుకోండి, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ, సీతక్క టీడీపీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మెజారిటీ క్యాబినెట్లో మెజారిటీ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కీలక పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కొంతమంది టీడీపీ వాళ్ళే ఉన్నారు, ఈయనకు అనుకూలంగా వ్యక్తులు ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం టీడీపీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ప్రయారిటీ వస్తూ ఉంటే
ఇప్పుడు కాంగ్రెస్లో మొన్న చిన్నారెడ్డి ఒక మాట చెప్పిండు. ఏ విధంగా మెగా రెడ్డి మీద ఎట్లా కామెంట్ చేసినాం అందరం చూసినాం. ఎందుకు చేసినాడు చిన్నారెడ్డి? అక్కడ వీళ్ళు సీనియర్లు ఎవరైతే ఉన్నారో గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వేలాడి వాళ్ళు కోర్ కాంగ్రెస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒడిదుడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నటువంటి చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, జీవన్రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు బయటికి వెళ్తా ఉన్నారు. వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళు ఉంచాల్సిన ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు ఈరోజు టీడీపీ మీద ప్రేమతోటి కోర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్లను బయటకు నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్నటువంటి తంతు గమనించండి. ఇది సో 100% రాసి పెట్టుకోండి. తెలంగాణ కాంగ్రెస్లో టీడీపీ హవా నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుకు సామంతరాజులుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఇది అందరూ కూడా గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలి. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనుకోవడానికి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది కావచ్చు, బట్ అదంతా మనకు సెకండరీ పాయింట్. కానీ తెలంగాణ కాంగ్రెస్ ముసుగులో టీడీపీ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో దానివల్ల తెలంగాణకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఈరోజు నీళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో తాత్సారం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? 100% చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు కనుసరణలో పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కంప్లీట్గా చంద్రబాబు నాయుడుకు సామంతరాలు వ్యవహరిస్తూ ఉన్నాడు. అది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని హోల్సేల్గా టీడీపీకి అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. ఇది అందరూ గమనించాలి. అందుకే కోర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరందరూ కూడా కొంత సీరియస్గా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి పాపం రేవంత్ రెడ్డి చేసే జిమ్మికులకు అర్థమవుతున్నప్పుడు కూడా కేంద్రం అధిష్టానం కనీసం పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. అయితే ఇంకో విషయం ఇది దీనికి చదవాలి. అయితే యాక్చువల్లీ నిన్న తెలంగాణలో ఎప్పుడైతే కొండా సురేఖ కూతురు నిన్న పొద్దున ఆగస్టు 19 నాడు మధ్యాహ్నం మాట్లాడింది, సాయంత్రము ఆమెకు నోటీసులు పంపించారు. కానీ ఇదే విషయం మీద, ఇదే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మీద చిన్నారెడ్డి ఆగస్టు 16 నాడు మాట్లాడిండు. ఆగస్టు 16 నాడు చిన్నారెడ్డి రెడ్డి కాబట్టి ఆయన మాట్లాడితే ఆయన కూడా 19 తారీఖే ఇచ్చారు నోటీసులు. ఇప్పుడు 19 నాడు మధ్యాహ్నం మాట్లాడిన అమ్మాయికి 19 సాయంత్రం బీసీ కాబట్టి 16 నాడు మాట్లాడినందుకు 19 నాడే ఇచ్చారు. వీళ్ళతో పాటు ఈయనెవరు జక్కిడి ప్రభాకర్ రెడ్డి నెల రోజుల క్రితం మాట్లాడండు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి నెల రోజుల క్రితం మాట్లాడండు. ఎవరు? మధు యాష్కి గౌడ్ను ఉద్దేశించి కాంగ్రెస్ కు సంబంధించిన విషయంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొడుకే ఏంటిది లకారాలతో మొన్న ఈశ్వరమ్మ యాదవ్ పైన ఒక బీసీ మహిళను ఎట్లా అంటారు అని చెప్పేసి దాదాపు చాలా రోజుల నుండి నడుస్తుంది. దాని మీద సోషల్ మీడియాలో వార్ జరిగింది. యాదవ్లు అందరూ సీరియస్ అయ్యారు. మన వాసు యాదవ్ లాంటి వాళ్ళు, తిన్మార్మాల లాంటి వాళ్ళు కూడా దాన్ని స్పందించారు. తర్వాత వీళ్ళందరూ కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు. ఈశ్వరమ్మ యాదవ్ మీద కామెంట్లు చేసినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొడుకు సంబంధించినటువంటి ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది. ఆయనను తీసేయాలని నిన్న ఆయన మీద నోటీసులు ఇచ్చారు. ఆయనకు నెల రోజుల క్రితం మాట్లాడినటువంటి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ రెడ్డి కాబట్టి నెల రోజుల నుండి ఆపిర్రు. లక్ష్మారెడ్డినేమో 16 చిన్నారెడ్డి 16 తారీఖు నాడు మాట్లాడితే నిన్నటి రాక ఆపిర్రు. సుస్మితా పాటిల్ మధ్యాహ్నం మాట్లాడితే రాత్రికే నోటీసు. అసలు సుస్మితా పాటిల్ ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలా? ఇప్పుడు ఇప్పుడు అంతేందుకు మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళ అన్న వెంకటరెడ్డికి ఎందుకు ఇవ్వలేదు, రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు సుస్మితా పాటిల్ మాట్లాడితే మీకు కోపం వచ్చింది. ఎందుకంటే సుస్మితా పాటిల్ రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నది, మన ఎవరు రేవంత్ రెడ్డి అన్నది, అంటే రెడ్లను అన్నది బీసీ బిడ్డ, అంటే బీసీలు మా రెడ్లను అన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అద్దంకి దయాకర్ రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వెళ్ళిపోతే చలో ఎంగేయన్నాడు. అవును బరాబర్ అంటారు. కాంగ్రెస్ పార్టీ అచ్చ కాంగ్రెస్ కూడా అంటాడు. అచ్చ కాంగ్రెస్ లో కోపం. ఇప్పుడు సుస్మితా పాటిల్ కూడా ఎవరినన్నది వీళ్ళ అచ్చ కాంగ్రెస్ అని అడిగింది. రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ లోకి ఎప్పుడు వచ్చిండు? కాంగ్రెస్ లో నిన్న మొన్న డైపర్లు వేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పిండు. మరి నువ్వు ఎవరికి ఏ విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నావు అనేది బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి. వీళ్ళు మళ్ళీ బీసీ నాయకులందరూ మొన్న సావిత్రిబాయి పూలే వాళ్ళ విగ్రహాలు పెట్టేదంటే రేవంత్ రెడ్డిని నెత్తిమేమవుతారు. వీళ్ళు 25 ఏళ్ల పాటు గౌడన్నలు మొత్తం కలిసి రేట్లకు ఊడిగయ్యానట. ఎవరు? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. గంత బానిసత్వం ఉన్నారు. ఏం చెప్తాం? బీసీ నాయకులు మాట్లాడితే పొద్దుగాల మాట్లాడితే సాయంత్రం వరకు నోటీసులు వస్తాయి. వీళ్ళు రెడ్లు మాట్లాడితే 16వ తారీఖు మాట్లాడిన వాళ్ళు, పోయిన నెల మాట్లాడిన వాళ్ళు కూడా నిన్ననే ఇస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమెకు నోటీసులు ఏమైనా డిసైడ్ అయినారు. ఈమెకు ఒక్కదానికి నోటీస్ ఇస్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వదిలేసారు. అసలు రాజగోపాల్ రెడ్డికి చెప్పడం ప్రధాన కారణం ఏంది ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు భయపడుతున్నారు? రాజగోపాల్ రెడ్డి అంటే
మళ్ళీ రెచ్చిపోతాడు అని మళ్ళీ రెచ్చిపోతాం భయపడుతున్నదా? రాజగోపాల్ రెడ్డికి ఎట్లయ్యారు మీరు? ఏం అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఏం చేస్తున్నారు ఏంది నాకు అర్థం కాదు. అసలు ఏమన్నా విధానం కనబడుతుందా? మొత్తం ఎవడి వాడే ఆ కుక్కలు ఇంపిన విస్తరి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుందంటే అధికారం కోల్పోతే ఇంకా దారుణంగా గలబెట్టుకుంటాడ. అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక ఉంటుంది, మన ఈ అధికారం రాకముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ భవన్లో ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, పీసీ అధ్యక్ష మీటింగ్ జరిగినప్పుడు కొంత పోతారు కదా, ఆడనే మొత్తం లకారం తిట్టుకుని బయటకు వస్తారట. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్, యూత్ కాంగ్రెస్ చూసినాక బయటకు వచ్చేటప్పుడు మహిళా కాంగ్రెస్ చూసినాక ఎట్లున్నావు అట్లే కాంగ్రెస్ పార్టీ కోర్ కాంగ్రెస్ మీటింగ్ అవుతుంది కదా, మీటింగ్ అయినప్పుడు అక్కడ లకారాలు తిట్టుకుంటారట. అసలు దారుణం గట్టిగా. అరే నిజమే కదా మరి. ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఇన్నేళ్ళు ప్రభుత్వంలో లేకపోయినా ఏం లేకపోయినా 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో లేకపోయినా వాళ్ళు పార్టీని కాపాడుకుంటూ వచ్చిర్రు. పార్టీలు మారలే. నువ్వు పార్టీలు మారిన వాళ్ళకి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వవు, మరి కొండ సూర్యకి ఎటువై వచ్చింది? కొండ సూర్యక బీసీ కాబట్టి వాళ్ళ బిడ్డను మాట్లాడితే ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డికి సంబంధించిన విషయంలో కొండ సూర్యక బిడ్డ ఎప్పటి నుండో ఆడ పని చేయాలని చూస్తుంది, పని చేసుకుంటారు. వాళ్ళు ఎవరు జోలికి పోవట్లే కానీ రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇలా ఈమెమంటది, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం. కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. కొండా సురేఖ ఏమంటే నాకేం సంబంధము, నా బ్యానర్ మన కాంగ్రెస్ బ్యానర్ పెట్టలేదు, లేకపోతే ఆమె మన కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, ఆమె సొంతంగా పెట్టుకుంటే ఆమె ఇండిపెండెంట్ ఉమెన్, ఆమె పెళ్లి అయింది, పెళ్లి పంపించినాము, మాకే సంబంధం అంటారు. ఇప్పుడు మరి అట్లయితే ఎంపీ అరవింద్ మాట్లాడుతాడు. ఎంపీ అరవింద్ ఎవరు కొడుకు? ఎంపీ అరవింద్ ఎవరు కొడుకు? శ్రీనివాస్ కొడుకు. శ్రీనివాస్ ఎవరు? ఏ పార్టీలో ఉన్నాడు? మరి శ్రీనివాస్ కు నోటీసులు ఇస్తారా మీరు? ఇప్పుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంపీ అరవింద్ మాట్లాడినప్పుడు నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వవు? అంటే నువ్వు బిడ్డలకు నోటీసులు ఇచ్చి బిడ్డలు మాట్లాడితే నువ్వు తల్లులకు నోటీసులు ఎట్టిస్తావు? అట్లా చాలా మంది ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో అన్న ఉంటాడు, బీజేపీ పార్టీలో తమ్ముడు ఉంటాడు. ఎన్నిసార్లు జరగాలి అట్లా? చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడాలి. ఇప్పుడు ఇదేమో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇక పొంగు 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 అని నేను మాట్లాడింది ఎవరు అని చెప్పి ఆరాధిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకు అని ఆరాధిస్తే వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీసెంట్గా గతంలో జరిగినటువంటి మేడారం జాతరలో దాదాపు 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మొత్తం ఆయన అనుయాయులకు మాత్రమే ఇచ్చేసి ఆడ కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖకు ప్రియారిటీ ఉండదు, ఆడ స్థానికంగా ఉండేటువంటి మంత్రి సీతకు కూడా ప్రియారిటీ ఉండదు. సో ఇది మళ్ళీ తర్వాత వీళ్ళిద్దరు సీతక్కను పొంగులేటి ఇద్దరు కలిసి ఈమెను పక్కన పెట్టిన అనేది ఇంకొక టాక్. అది ఎంతవరకు నిజమైన తగ్గ మనకు తెలియదు. కానీ మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ సంబంధించినటువంటి రాజకీయాల్లో మొత్తం ఏలు పెడతా ఉన్నాడు. ఏలు పెట్టి తన యొక్క గుప్పిట్లోకి తీసుకోవాలన్నటువంటి ఒక ప్లాన్లో ఉన్నాడు. సో దాన్ని వీళ్ళు తిప్పికొడుతున్నారు. సో ఆయన కూడా అచ్చ కాంగ్రెస్ ఏం కాదు, మొన్నే వచ్చిండు ఆయన కూడా. సో పచ్చ కాంగ్రెస్ కాకపోయినప్పటికీ పచ్చ కాంగ్రెస్ కిందికే వస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే తనకు ఉండేటువంటి ఆర్థిక బలంతో ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన సేకరించినటువంటి భూములు ఆయన అయిన తర్వాత 10,000 ఎకరాలకు పైగా ఆయన భూములను చేసిందని చెప్పేసి ఒక అంచనా. సో ఇప్పుడు అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిగా, దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడిగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు, అవినీతి పరుడిగా ఉన్నాడు అనేది ఒక లెక్క. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తుంది కొండా సురేఖ పట్ల అంటే వీళ్ళ మంత్రిత్వ శాఖలో ఏలుపెట్టడము, వరంగల్ జిల్లా రాజకీయాలు ఏలుపెట్టడము, ఇవన్నిటి కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి వాళ్ళకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే అక్కడ వరంగల్ సంబంధించినటువంటి సిపి విషయంలో, ఆ పోలీస్ అధికారుల విషయంలో, అక్కడ ఈయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయన్ రాజేంద్ర రెడ్డి విషయంలో, లేకపోతే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అక్కడ తన అన్యాయాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అధికారులందరూ కూడా ఈరోజు పదవులు ఇప్పిస్తూ ఉన్నారు. సో అన్ని బ్యూరోక్రాట్స్ కానీ ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్సర్న్లో జరుగుతోంది. వీళ్ళందరూ కూడా కొండా సురేఖకు ఎక్కడ కూడా ప్రియారిటీ ఇవ్వకుండా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఒక సమాచారం. అందుకే కొండా సురేఖ పటేల్ అంత ఈజీగా ఏం చెప్తలేదు, పొంగు 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 అంటే ఏం చెప్తలేదు. సో ఆయన అవినీతి బండారా మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయట. సో అవి ఈయన బయట పెడితే, ఈయన ఏదో ఒకటి మాట అంటే వాళ్ళు మొత్తం వచ్చి బయట పెడతామని ప్లాన్లో ఉన్నారు. ఇది ఒకటి. రేవంత్ బ్రదర్స్ అవినీతి అనేది మీరు గమనించండి. గతంలో అక్కడక్కడ వినబడుతుండే, కానీ ఎప్పుడైతే 6 నెలల క్రితం కొండా సురేఖ పటేల్ రేజ్ చేసిందో, కొండలరెడ్డికి అక్కడ 200 ఎకరాలు 200 కోట్ల భూమి ఉన్నది వట్టినాగులపల్లి ఇక్కడ చెప్పింది. అక్కడ నుంచి మొదలైంది ఇక రేవంత్ రెడ్డి బ్రదర్స్ యొక్క అవినీతి దందా మొత్తం కూడా మొదలైంది. సో ఇప్పుడు ఆమె ఏమంటుంది, నన్ను గెలకండి, నన్ను గెలికితే ప్రెస్ క్లబ్లో మీ బండారా మొత్తం బయట పెడతా, 200 కోట్ల ఒకటే స్కామ్ బయట పెట్టేప్పటిదాకా, లేకపోతే మొత్తం బయట పెడతా అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పేసింది. లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటుంది కదా. సో ఇవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన విషయాలు, ఈ 3 పాయింట్స్.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న ఇక మాట్లాడిన తర్వాత కొంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కామెంట్లు పెడతారు ఆమె లైవ్ మాట్లాడుతున్నప్పుడు వివిధ ఛానళ్ళలో మేము చూస్తున్నప్పుడు ఇది తాగి మాట్లాడుతుందని కామెంట్ చేస్తారు ఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే తాగి మాట్లాడినట్టు కాదు, చిన్నారెడ్డి మాట్లాడితే తాగి మాట్లాడినట్టు కాదు, ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడితే తాగి మాట్లాడినట్టు కాదు, ఎవడు వాడితే వాడే మాట్లాడితే వీళ్ళు ఎవరు తాగి మాట్లాడినట్టు కాదు. జక్కడి ప్రభాకర్ రెడ్డి కొడుకు తాగి మాట్లాడలేదు, డైరెక్ట్ లకారాలతో మాట్లాడింది కదా వాడు తాగి నేను 5 కోట్లు 7 కోట్లు ఇచ్చిన ఎవడో ఏం బిక్తాడో పీక్కొని రేవంత్ రెడ్డి ఏం బిక్తాడు అని చెప్పేసి మాట్లాడిండు. నేను 7 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్పిండు. వీళ్ళందరూ మాట్లాడిందో సంసారి మాటలు, ఓ ఆడబిడ్డ మాట్లాడితే తాగి మాట్లాడిందా? సిగ్గుండే ఎంత దారుణంగా అంటే ఆమె పైన విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు. మానుకోండి, ఇవే మానుకోండి. ఆమె చెప్పిన విషయాలు ఏంది, ఆమె ఏం రేజ్ చేస్తుంది అనేది తెలుసుకోండి. అంటే దీని వెనకాల ఒక కాంగ్రెస్ ఐటీ సెల్ కూడా కామెంట్, కాంగ్రెస్ ఐటీ సెల్ ఉంటది, దాని వెనకాల టీడీపీ సెల్ ఐటీ సెల్ ఉంటది. ఎందుకంటే టీడీపీ కదా మొత్తం నడిపించేది.